మీరు కరెక్ట్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేశారనుకోండి, లాస్ రాదని అర్థమవుతుంది కదా. ఫాల్ అయితే వచ్చింది, ఇక్కడ బై జోన్ కదా, సెల్ చేయకుండా ఉన్నారు కదా, మరి ఇప్పుడు లాస్ అవ్వలేదు కదా మీరు, అది కూడా ఒక మంచి పాయింటే కదా. ఫస్ట్ మార్కెట్లో కావాల్సింది మనీ కాదు, మంచి నాలెడ్జ్ అనేది కావాలి, మంచి సైకాలజీ అనేది కావాలండి. సైకాలజీ అంటే ఏంది? మనం మెయిన్గా చెప్పేది ఏంటి చెప్పండి? చార్ట్ రీడింగ్ అండి. ఆప్షన్స్ బై చేయండి, ఫ్యూచర్స్ బై చేయండి, అవి కాదు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాంతోపాటే మనం ప్రతి వీడియోలో కూడా కొన్ని సైకాలజీ పాయింట్స్ అనేది చెప్తూ ఉంటాం, మా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాం అండి ప్రతి వీడియోలో కూడా. వీలైతే ఒకసారి పాత వీడియోలు కూడా చెక్ చేయండి, మీకు మంచి నాలెడ్జ్ అనేది బిల్డ్ అయ్యింది. ఓకే, ఆ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? మార్కెట్ పెరగడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. మార్కెట్ పెరిగింది, కానీ ఎలా పెరిగింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి అనేది కూడా చూద్దాం. ఓకే, మనం నిన్నేం చెప్పుకున్నాం? మార్కెట్ ఇక్కడ గమనించండి, ఒక రేంజ్లో ఉంది కదా, ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయిన ప్రైస్ వెయిట్ చేద్దామని చెప్పుకున్నాం అండి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయితే మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం అండి. ఇక్కడ గమనించండి, మార్కెట్కి ఓపెన్ అయింది, లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నెక్స్ట్ చూడండి, మనం ఏం చెప్పుకున్నాం? ఈ జోన్లోకి వస్తే మనకు బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. మార్కెట్ అయితే ఫాలో అయితే వచ్చి మన జోన్లోకి ఎంటర్ అయింది, కానీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళలేదండి. లైట్గా ఇక్కడ మనకు లోలో ఏమైనా బై ఎంట్రీ దొరికితే ఈ ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు, కానీ మార్కెట్ అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళలేదు. మార్కెట్ మళ్ళీ ఫాల్ అయ్యి కట్టు మనం ఏం చెప్పుకున్నాం? ఇక్కడ ఉంది చూడండి, 24,682 ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయితేనే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం అని చెప్పుకున్నాడు క్లియర్గా. మార్కెట్లో ఇదంతా కూడా ఒక బయింగ్ జోను, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనకు బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందని చెప్పుకున్నామండి. ఓకేనా? మార్కెట్ చూడండి ఫాల్ అయిందా, కట్టు చూడండి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి లైట్గా ఫాల్ అయ్యి కట్టు మార్కెట్ చూడండి మన జోన్లోకి ఎంటర్ అయిందా, వెంటనే స్ట్రాంగ్ బయర్స్ అయితే యాక్టివ్ అయ్యారండి. మనకు అక్కడ అర్థమైంది, ఓకే ట్రెండ్ మారిందని మనకు అర్థమైంది. ఓకే, ఇక్కడ గమనించండి మనకి ట్రెండ్ని, మార్కెట్ చూడండి ఫాల్ అయింది. ఇక్కడ మనకి ఏం అర్థమైంది? ఈ పాయింట్ వరకు చూడండి, మార్కెట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ట్రెండ్ మారిందండి. ఫాల్ అయింది, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలి, కానీ ఎప్పుడైతే మనకి ఈ లో బ్రేక్ అయిందో ట్రెండ్ చేంజ్ అయిందని మనకు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి ఫాల్ అయిందా, లైట్గా అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అయింది. ఇంతవరకు ఏముంది? ఇంతవరకు ఏమో అప్ ట్రెండ్ ఉంది, ఇక్కడే ఉంది మనకి డౌన్ ట్రెండ్ ఉందండి. ఓకేనా? ఇక్కడ అప్ ట్రెండ్ ఉంది, ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, ఇక్కడ గమనించండి, మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది, ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి ఫాల్ అయింది, మళ్ళీ ప్రైస్ అక్కడ వరకు వచ్చింది. ఈసారి ఆ హైని క్రాస్ చేసింది, హై క్రాస్ అయ్యి కన్సాలిడేషన్ జరిగింది, లోయర్ హై ఉంది కదా, ఈ లోయర్ హై క్రాస్ అయింది కదా మార్కెట్. అప్పుడు మనకి ఏం అర్థమైంది? ట్రెండ్ మారిందని అర్థమైంది కదా. ఇక్కడ మనకి దొరికిందండి, మార్కెట్ ఫాల్ అయ్యి ఈసారి చూడండి కరెక్ట్గా ఈ పాయింట్లో మనకి బై ఎంట్రీ అనేది దొరికింది. ఓకే, మేము వాల్యూస్ ప్రకారం అయితే ఇక్కడ చెప్పుకున్నాం, క్లాస్లో వాళ్ళకి చెప్పుకున్నాం అండి. ఇక్కడ మనకి బై ఎంట్రీ అయితే వచ్చింది. లేదు ప్రతి ఒక్కరు కూడా వాల్యూమ్స్తో చేయాలని లేదు కదా. ప్రైస్ ఇక్కడ గమనించండి, ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది కదా, ఇది ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ అనుకోవచ్చు, లేదంటే ఇక్కడ చూడండి ఒక కన్సాలిడేషన్ అనుకోవచ్చు. కన్సాలిడేషన్ మనం ఏం చెప్పుకున్నాం? డౌన్ సైడ్ వస్తే వద్దు, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే సెల్ సైడ్ ఆలోచించండి, మార్కెట్ ఫాల్ అయిద్దని. లేదనుకోండి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికే పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. ఇంకోండి కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ బ్రేక్అవుట్ జరిగిందండి ఈ క్యాండిల్లో. ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేసాం అనుకోండి క్యాండిల్లో, మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది? ఇక్కడ పెట్టాల్సి ఉంటుందండి. ఈ లోలో మన స్టాప్ లాస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీ రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీ రిస్క్ ఓకే ఇవ్వగలరు అనుకున్నప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మార్కెట్లో ఇలా డైనమిక్గా మారిపోతూనే ఉంటుందండి. మనం ఏం చెప్పుకున్నాం? మార్కెట్లో మనం బై సైడే ఉన్నాం. ఓకేనా? ఈ లో బ్రేక్ అయినంత వరకు బై సైడే ఉన్నాం, కానీ మార్కెట్ చూడండి ఇక్కడ అప్ సైడ్ వెళ్తా అని చెప్పింది, వెళ్ళినట్టు వెళ్ళి ఫాల్ అయింది. నెక్స్ట్ చూడండి అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అయింది. ఓకే, మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ అని అర్థమైంది కాబట్టి మార్కెట్ ఫాల్ అవుతుందండి, మనం ఫాల్ సైడ్ ఆలోచిస్తూ ఉంటాం. ఈ పాయింట్ వరకు మాత్రం మనం డౌన్ సైడ్ ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇక్కడ మాత్రం అప్ సైడ్ వెళ్ళిద్దని ఆలోచిస్తాం. ఎప్పుడైతే మన జోన్లోకి మార్కెట్ ఎంటర్ అయిందో అప్పుడు మనం ఏం చేయం? వెయిట్ చేయాలి. మార్కెట్ మనకి ఏం చెప్పాలని చూస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. కరెక్ట్గా మనకు బయింగ్ జోన్లోకి ఎంటర్ అయింది మార్కెట్ జోన్లోకి, ఇప్పుడు చూడాలి మనం. ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉంది, క్రాస్ అయింది, ట్రెండ్ అప్ ట్రెండ్ మారింది కాబట్టి ఈసారిలో ఇది కదా అప్ ట్రెండ్ ప్రకారం అవ్వాలి, అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళాలి కదా. ఫాల్ అయింది, ఈ లోన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలి అనేది మీరు థింకింగ్ రావాలి. ఎవరి టెక్నిక్ వాళ్ళది. మార్కెట్లో మనం వాల్యూమ్స్తో ఫైండ్ అవుట్ చేస్తాం, కొంతమంది అలా కాకుండా ఇక్కడ కన్సల్టేషన్లా తీసుకొని బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళిద్దని ఉంటారు. అలా ఎవరిష్టం వాళ్ళు. ప్రైస్ యాక్షన్ మీద చేయొచ్చు, వాల్యూమ్స్ మీద చేయొచ్చు, లేదు ఇండికేటర్ మీద చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఎవరిష్టం వాళ్ళది. మార్కెట్లో మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా చూడండి. మన నేను అనాలిసిస్ ఏంటిది? మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది అనేది మన అనాలిసిస్. ఓకేనా? మార్కెట్ పెరగవచ్చు అనేది అనాలిసిస్. పెరిగింది, కానీ ఎలా పెరిగింది చూడండి, ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది. కానీ మనం ఏమనుకున్నాం? రెండు రకాలుగా ఆలోచించాం. మనం ఈ జోన్ ఉంది, గ్యాప్ అప్ అయితే ఈ జోన్లోకి వచ్చి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్దని అనుకున్నాం, లేదా మార్కెట్ ఫాల్ అయితే ఈ జోన్లోకి వచ్చి అప్ సైడ్ వెళ్ళిద్ది అనుకున్నాం. ఇప్పుడు చూడండి, రెండు పాసిబిలిటీస్ మనం చెప్పుకున్నాం నిన్నటి వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనకు 1:1 రిస్క్ మెయింటైన్ అయిందండి. 1:1 రిస్క్ రివార్డ్ మెయింటైన్ జరిగింది.
ఇక్కడ తీసుకున్న రిస్క్ రివార్డ్ 1:1 మెయింటైన్ అయింది. లేదు ఇక్కడ తీసుకున్నా మీరు బ్రేక్అవుట్లో తీసుకున్నా 1:1 రిస్క్ రివార్డ్ మెయింటైన్ అయింది. ఇక్కడ మనకి ఏమర్థమైంది, మీరు కరెక్ట్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేశారనుకోండి లాస్ రాదని అర్థమవుతుంది కదా. ఒకవేళ ఇక్కడ లాస్ అయ్యారనుకోండి, సపోజ్కి 100 రూపీస్ రిస్క్ ఇచ్చారనుకోండి, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది 100 రూపీస్ బే, ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ తీసుకుంటాం, ఒక నెక్స్ట్ ఎంట్రీ తీసుకుంటాం, అక్కడ ఏం జరిగిద్ది 100 పాయింట్స్ మనకి వస్తాయి కదా మళ్ళీ. అలా జరుగుతూ ఉంటుందండి మార్కెట్లో. ఇంట్రాడే వరకు 1:1 1:2 రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయొచ్చండి. కరెక్ట్ మీరు రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేశారనుకోండి లాస్ అయితే మ్యాక్సిమం అవ్వరండి, లాస్ అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైతే రిస్క్ని ఓవర్ ఎక్స్పోజ్ చేసేస్తారో, అంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా తీసుకెళ్ళి పెట్టడం, లేదనుకోండి ఆ మార్కెట్ ఫాల్ అవుతున్నా ఏం కాదులే అని బై సైడే ఉంటాం. ఓకే, సపోజ్ ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేసామండి, మన జోన్లోకి వచ్చింది మార్కెట్, బై ఎంట్రీ అని చెప్పుకున్నాం, బై సైడ్ ప్లాన్ చేశారు, స్టాప్ లాస్ హిట్ అయింది, ఇక్కడ నెక్స్ట్ స్టాప్ లాస్ హిట్ అయింది, మీరు ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి ఈ లాస్ అంతా తీసుకోవాలి కదా మరి. ఓకే, నెక్స్ట్ అప్ సైడ్ వచ్చింది, కానీ మన మైండ్ అలా ఉండదండి. ఏం జరిగిద్దంటే ఫాల్ అవుతుంది కదా, ఇంకా ఫాల్ అయిద్దేమో, ఇంత పెద్ద క్యాండిల్ చూడగానే భయపడిపోతాం, ఎగ్జిట్ అవుతాం. ఇక్కడ మనం ఎగ్జిట్ అవుతాం, మార్కెట్ అక్కడి నుంచి అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ మన స్టాప్ లాస్ ఈ లోలో పెట్టుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, నెక్స్ట్ మన ఎంట్రీ కోసం చూసేవాళ్ళం కదా, ఎక్కడో మన ఇష్టం వచ్చిన దగ్గర ఎంట్రీ తీసుకునే వాళ్ళం కదా. అలా అనమాట. మార్కెట్లో స్టాప్ లాస్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు లాస్ అవ్వరండి. కరెక్ట్ స్టాప్ లాస్ ఇచ్చి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వండి, మీరు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళాలండి, మార్కెట్ మిమ్మల్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసిద్ది. మీరు ఎప్పుడైతే స్టాప్ లాస్ ఇవ్వరో మార్కెట్లో, అప్పుడే మీరు ఎక్కువ మొత్తంలో లాస్ అయిపోయి మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలాంటి మంచి సైకాలజీ పాయింట్స్ మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తూనే ఉంటామండి. ఇవి మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మనం రేపు మూవ్ అవుతామండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా, ఇక్కడ గమనించండి మార్కెట్ అగ్రెసివ్ ఫాల్ అయింది, ఇక్కడ అగ్రెసివ్ ఫాల్ అయింది. ఓకేనా, హైలోకి రాగానే ఫాల్ అయింది, హైలోకి రాగానే ఫాల్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడేమో ఫాస్ట్గా వచ్చేసింది ప్రైజ్, కానీ ఇక్కడ చూడండి ఫాస్ట్గా రాలేదు, ఫాల్ అయింది, రిజెక్షన్ వచ్చింది, చిన్న క్యాండిల్ వచ్చి మళ్ళీ ఇప్పుడు చూడండి ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇది ఒక హ్యామర్ క్యాండిలే కదా, మనం అర్థం చేసుకోవడానికి హ్యామర్ క్యాండిల్ ఏం చెప్తుంది మనకి, బుల్లిష్ సిగ్నల్ చెప్తుందండి. ఓకే, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అనేది చెప్తూ ఉంటుంది. ఓకే, అది మనం నిన్నటి వీడియోలోనే మనం క్లియర్గా చెప్పుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, లెవెల్ బ్రేక్ అవునంత వరకు కూడా మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం చెప్పుకున్నాం. ఓకే, దాంతోపాటే మనం వాల్యూమ్ హెల్ప్ కూడా తీసుకున్నామండి. ఓకేనా, ఇక్కడ వాల్యూమ్స్ కూడా వచ్చాయి కాబట్టి మనం దాని హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి మళ్ళీ వాల్యూమ్ అనేది కొంచెం డౌన్ అయింది కదా, కొంచెం తగ్గింది నిన్నటి మొన్నటితో కంపేర్ చేసుకుంటే. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది మనకి రేపు కూడా. ఓకే, మనం దాన్ని ఇంకా క్లియర్గా హవర్లీ చార్ట్లో మాట్లాడుకుందాం అండి. దాంతోపాటే 5 మినిట్స్లో మనకి ఎక్కడెక్కడ ఎంట్రీ రావచ్చో కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయిందా, ఈ లోన్ మనకి బ్రేక్ ఏం చూసారా, ఇక్కడ మనకి ఏమైంది మార్కెట్లో డౌన్ ట్రెండ్ అనేది అర్థమైంది. ఓకే, డౌన్ ట్రెండ్ ప్రకారం చూడండి ఫాల్ అయింది, అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది, ఈసారి అప్ సైడ్ వచ్చి ఫాల్ అయిందా, నెక్స్ట్ చూడండి ఫాల్ అవ్వకుండా ఎక్కడైతే మనకి లో చేస్తుందో అక్కడే ఉంటుంది ప్రైస్. అందుకే మనం ఏం చెప్పుకున్నాం, మనకు వచ్చి క్వశ్చన్ మార్క్ ఏంది మార్కెట్లో, ఫాల్ అవ్వకుండా ప్రైస్ ఎందుకు అక్కడే ఉంది, అందుకే మార్కెట్లోకి బయర్స్ వచ్చారా అనుకున్నాం, అందుకే మనం బై సైడ్ ఉన్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ కొంచెం క్లియర్గా గమనించండి, మార్కెట్ చూడండి ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ఇక్కడ చూడండి ఇక్కడ డ్రా చేస్తా చూడండి, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ఎక్కడైతే మనకు లో చేసిందో అక్కడే ఉందండి ప్రైస్. ఓకేనా, ఈ లో దగ్గరలోనే ఉంది ప్రైస్. నెక్స్ట్ గమనించండి ప్రైస్ ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చింది, అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ ఈ హై ఉంది చూసారా, ఈ హై క్రాస్ అయింది, ఇక్కడ హై క్రాస్ అయింది వాళ్ళ మార్నింగ్ ఓపెనింగే క్రాస్ అయ్యి ఫాల్ అయింది. మళ్ళీ చూడండి కరెక్ట్గా బయింగ్ జోన్ అనుకుంటున్నాం కదా, ఇదంతా కూడా ఆ జోన్లోకి రాగానే ఫాల్ అయ్యి ఈసారి చూడండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందండి. ఓకేనా, మనకి డౌన్ ట్రెండ్ బ్రేక్ అయిందని అర్థమైంది కదా, ఎక్కడ బ్రేక్ అయింది చూడండి, ఇవాళ మార్నింగే బ్రేక్ అయిందండి మార్కెట్. ఓకేనా, మార్నింగే మనకి హై క్రాస్ అయింది, హవర్లీ ప్రకారం క్రాస్ అయింది కాబట్టి మనం లోలో బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే మనం ఈ జోన్లో బై సైడ్ ప్లాన్ చేసాం ఆల్రెడీ. ఫాల్ అయింది, అక్కడి నుంచి అప్ సైడ్ వచ్చింది, అప్ ట్రెండ్ మారింది కదా మరి మార్కెట్ అప్ ట్రెండ్ కాబట్టి రేపు అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అర్థమైందా? ఓకే, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు రావచ్చు, ఎక్కడెక్కడ జోన్స్ ఉన్నాయి అనేది మనం 5 మినిట్స్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చాట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మనకు జోన్ ఎక్కడ ఉంది, ఇదే కదా మన బయింగ్ జోను, మనం ఆల్రెడీ జోన్ డ్రా చేసుకున్నాం, ఆ జోన్లోనే ఉంది కాబట్టి ప్రైస్. మార్కెట్ ఫాల్ అవుతూ వచ్చింది అనుకోండి బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఫాల్ అవుతూ వస్తే మళ్ళీ ఇక్కడ మనం బై సైడే ప్లాన్ చేయొచ్చు. ఎందుకు మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఎంత అగ్రెసివ్ బయింగ్ వచ్చిందో, అంటే అగ్రెసివ్ బయింగ్ వచ్చింది కదా, ఈ జోన్లో నుంచి ఫాస్ట్గా వచ్చేసింది కాబట్టి మనం బై సైడే ప్లాన్ చేస్తాం. ఫాల్ అయ్యి లోకి వస్తే ఈ లో బ్రేక్ అయితేనే మనం ఆలోచించాలి, కానీ అది బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం బై సైడే ప్లాన్ చేస్తాం. ఓకే, రేపు మార్కెట్ ఇంకా న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ ఈ జోన్ ఇక్కడ ఉంది కదా, చిన్న జోన్లా తీసుకోండి. ఫస్ట్ క్యాండిల్లో మనం ఎప్పుడు కూడా ఎంట్రీ తీసుకోండి, అంత ఈజీగా ఫస్ట్ క్యాండిల్ ఎవరు ఎంట్రీ తీసుకోరు. 5 మినిట్స్ క్యాండిల్ మార్కెట్కి వదిలేయండి.
ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్ సైడ్ క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ రావచ్చేమో కానీ ఎక్కువ రాదండి. బయింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది కదా, అగ్రెసివ్ బయింగ్ ఉంది కదా, అంత ఫాల్ రావడానికి ఛాన్స్ లేదు. లైట్గా ఫాల్ అయ్యి మళ్ళీ ప్రైస్ అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, అందుకని మనం ఏం చేద్దాం, సెల్ సైడ్ ప్లాన్ చేయొద్దు, బై సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే మనకి ఏమర్థమైంది, ఆల్రెడీ బయింగ్ వస్తుందని మనకు అర్థమవుతుంది కదా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఉంది మనకి, ఇక్కడ ఉందండి సెల్లింగ్ జోన్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ వరకు ఉంది. మార్కెట్ గ్యాప్ అప్ అయితే కొంచెం లోలోకి వచ్చిన బై సైడ్ ప్లాన్ చేస్తాం, లేదు అక్కడి నుంచి అగ్రెసివ్గా అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఇక్కడ వరకు ఉందండి, ఈ జోన్ వరకు మనకు ఉంది. ఇక్కడ మనకి సెల్ సైడ్ ప్లాన్ చేయొద్దు. ఓకేనా, సెల్ సైడ్ ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే అగ్రెసివ్ బయింగ్ ఉంది కాబట్టి, బయర్స్ అగ్రెసివ్ అయ్యారని మనకు అర్థమైంది కదా, అందుకని సెల్ సైడ్ ప్లాన్ చేయొద్దు. లోకి రానివ్వండి, బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఫాల్ అవుతూ మళ్ళీ రీట్రేస్ అవుతూ ఉంటుంది కదా ఇలాగా, ఈ రీట్రేస్మెంట్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి మీ ఎంట్రీ సెటప్ ప్రకారం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మనకి ఏం అర్థమైంది, ఆల్రెడీ బయర్స్ వచ్చారని అర్థమైంది, దాంతోపాటే ఇంకా హై గ్యాప్ అప్ జరిగింది కాబట్టి బయర్స్ ఇంకా అగ్రెసివ్గా ఉన్నారని అర్థమైంది కదా, ఇక్కడ వెయిట్ చేద్దాం. ఈ జోన్లో మనం ఏం చేయొద్దు. ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ని వదిలేయండి, అప్ సైడ్ లైట్ అప్ సైడ్ వెళ్ళిపోయింది, లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం ఈ జోన్లో. లేదనుకోండి మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగి మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకోండి, లోకి వస్తున్నప్పుడు లోలో బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే వెయిట్ చేద్దాం అండి, బై సైడే ప్లాన్ చేద్దాం. లోకి రానివ్వండి, బై సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ జోన్లో బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఎందుకు బై సైడ్ ప్లాన్ చేద్దాం ఇక్కడ, ఎందుకంటే మనకి అగ్రెసివ్ బయింగ్ ఉంది కదా, ఖచ్చితంగా లైట్ బయింగ్ అని వస్తుంది. ఓకే అప్ సైడ్ వెళ్ళి ఫాలో అవ్వచ్చేమో, ఒకవేళ ఇంత లో వచ్చింది కదా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఫాలో అవ్వచ్చేమో అనుకుంటాం, అయినా సరే ఇంత అగ్రెసివ్ బయింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి 1:1 1:2 రిస్క్ వాడు అనేది మెయింటైన్ జరిగింది, ఖచ్చితంగా మెయింటైన్ అయ్యిద్ది అనమాట. అందుకని మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఎక్కడ, ఈ జోన్ ఉంది కదా మన జోన్ కంటే కింద ఓపెన్ అయితే అప్పుడే మనం థింక్ చేయాలి, ఎందుకు అంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మనకి ప్రైస్ యాక్షన్ ప్రకారం మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ చూపిస్తుంది, కానీ ఇంత గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అయిందని ఆలోచిస్తాం అనమాట. ఓకే మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థమైంది కాబట్టి హై గ్యాప్ అప్ జరిగితేనే, అంటే ఈ లో కిందకు వస్తేనే ప్రైస్, అప్పుడు హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఈ జోన్లోకి వచ్చినా సరే సెల్ సైడే ప్లాన్ చేస్తాం. ఒకవేళ మనం బై సైడ్ ప్లాన్ చేయాలంటే ఎక్కడ ఉంది మనకు ఆప్షన్, ఇక్కడ ఉందండి 24,480 ఉంది కదా, ఈ జోన్ దగ్గరలోకి వచ్చినప్పుడు మనకి బై ఎంట్రీ దొరికే అవకాశం అనేది ఉంది. లేదా అక్కడ బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, లేదా హైలోకి వచ్చినా సెల్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ హై గ్యాప్ డౌన్ జరిగితేనే, హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మాత్రమే ఇది అప్లై చేయాలి. ఓకే అర్థమైందా, అర్థం అవ్వలేదు అనుకోండి ఒకసారి వీడియో రిపీటెడ్గా వినండి, అప్పుడు మీకే క్లారిటీగా అర్థమైంది. ఓకే ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. మనం నేను చెప్పుకున్నాం బ్యాంక్ నిఫ్టీలో కూడా, ఇక్కడ చూడండి ఒకవేళ లైట్ గ్యాప్ అప్ జరిగితే మార్కెట్ ఫాల్ రానివ్వండి, ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నామండి. బయింగ్ ఎంట్రీ వచ్చింది 1:1 మెయింటైన్ అయ్యి ఉండొచ్చు, కాకపోతే పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది కావాలంటే ఒక క్యాండిల్లో మనకు అర్థం అవ్వాలి. ఓకే ఇక్కడ ఒకవేళ మిస్ అయినా ప్రైస్ ఒకవేళ మిస్ అయిపోయినా మనం ఏం చెప్పుకున్నాం, ఈ జోన్ ఉంది చూడండి 55,076 ఉందండి, ఈ జోన్లో మనకి బై ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఇది బ్రేక్ అయితేనే, ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. కరెక్ట్గా చూడండి, ఆ జోన్లోకి వచ్చిందా, ప్రైస్లో చూడండి ఏం జరుగుతుంది, మార్కెట్ ఫాలో అవ్వకుండా చూడండి ఆ జోన్లోకి రాగానే బయింగ్ అగ్రెసివ్నెస్ అనేది కనిపించింది మనకి. చూడండి ఫాస్ట్ బయింగ్ వచ్చిందా, అంటే మనకి ఏం జరుగుతుందని అర్థమైంది, మార్కెట్లో బయర్స్ వచ్చారని అర్థమవుతుంది. బయింగ్ జోన్లో నిఫ్టీలో ఎలా అయితే ట్రెండ్ చేంజ్ అయిందో ఇక్కడ కూడా చూడండి ట్రెండ్ చేంజ్ అయింది. ఇప్పుడు మార్కెట్ అలా కన్సల్టేషన్ జరిగి ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చింది. ఓకే ట్రెండ్ అప్ సైడ్ మారిందని మనకి ఇక్కడ అర్థమైంది కదా. ఒకవేళ ప్రైస్ యాక్షన్తో చేసే వాళ్ళైతే ఇక్కడ కన్సల్టేషన్ డ్రా చేసుకొని ఈ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకున్నారనుకోండి, దీని కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు, అప్పుడు ఈ మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా, ఓకే ఇది ఒక్కొక్కరిది ఒక్కో టెక్నిక్ అండి, ఎవరు కూడా ఇలానే చేయాలని రూల్ కాదు, మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేనైతే సైకాలజీ చెప్తున్నాను, ఆ సైకాలజీని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఇదే ఎంట్రీ తీసుకోవాలని రూల్ కాదు, ఒక్కొక్కరు ఒక్కోలా ఎంట్రీ తీసుకుంటారు. నేను క్లాస్లో చెప్పే వాళ్ళకైనా నేను పర్సనల్గా అయినా వాల్యూమ్స్ని అండర్స్టాండ్ చేసుకుని ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తూ ఉంటామండి. అలానే మీరు కూడా ప్లాన్ చేయొచ్చు, ఇండికేటర్తో ప్లాన్ చేయొచ్చు, వాల్యూమ్స్తో ప్లాన్ చేయొచ్చు, ప్రైస్ యాక్షన్తో ప్లాన్ చేయొచ్చు, ఎవరు ఇష్టం వాళ్ళని. ఎంట్రీస్ ఇలానే తీసుకోవాలని రూల్స్ ఉండవు. ఓకే మన ఇక్కడ కరెక్ట్గా అర్థం చేసుకోండి, ఫాల్ అయితే వచ్చింది, ఇక్కడ బై జోన్ కదా, సెల్ చేయకుండా ఉన్నారు కదా, మరి ఇప్పుడు లాస్ అవ్వలేదు కదా మీరు, అది కూడా ఒక మంచి పాయింటే కదా. మీరు బై ఎంట్రీ తీసుకోకపోయినా పర్లేదు, సెల్ ఎంట్రీ తీసుకోలేదు కదా, మరి లాస్ అవ్వలేదు కదా మీరు, అలా అనమాట. ఫస్ట్ మార్కెట్లో కావాల్సింది మనీ కాదు, మంచి నాలెడ్జ్ అనేది కావాలి, మంచి సైకాలజీ అనేది కావాలండి. సైకాలజీ అంటే ఏంది, ప్రైజ్ని అండర్స్టాండ్ చేసుకునేదాన్ని సైకాలజీ అంటాం. మంచి సైకాలజీ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది మార్కెట్. ఓకేనా, ఓకే బ్యాంక్ నిఫ్టీలో గమనించండి, బయర్స్ చాలా ఫాస్ట్గా అనిపిస్తున్నారండి. అందుకని మనకి ఆల్రెడీ ఆల్ టైమ్ హై చెప్పుకున్నాం కదా, ఈ దగ్గరలో అనేసి ఈ జోన్లో 55,947 ఉందండి. ఈ జోన్లో మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇంత ఫాస్ట్గా వస్తుంది ప్రైస్,
ఆల్రెడీ ఇది సెల్లింగ్ జోనే, ఓకే, ఆల్ టైమ్ హై సెల్లింగ్ జోనే, మార్కెట్ ఫాల్ అవ్వచ్చు. ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకునే కంటే లోకి రానివ్వండి, బై సైడ్ ప్లాన్ చేసుకోండి. లేదా మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ జరిగిద్ది, బ్రేక్అవుట్ అయ్యింది కదా, అప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు మంచి ప్రాబిలిటీ అనేది ఉంటుందండి. అర్థమైందా? అంతేగాని డైరెక్ట్ ఇలా బ్రేక్ అయిపోయినా ఎంట్రీ తీసుకోవద్దు. మార్కెట్ అక్కడికి వచ్చి రిజెక్ట్ అవుతున్నావు, రెడ్ క్యాండిల్ పడగానే సెల్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే అగ్రెసివ్నెస్ ఉంది, బయింగ్ బాగా ఫాస్ట్గా ఉంది కాబట్టి లోకి వచ్చినా సరే బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. లోకి వచ్చాక బై సైడ్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మినిమం మనకి 1:1, 1:2 రిస్క్ రావడం అనేది మెయింటైన్ అయ్యింది ఈజీగా. ఓకే, మార్కెట్ ఇంకా రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే న్యూట్రల్ కింద తీసుకోండి. ఆల్ టైమ్ హై కానీ ఇక్కడ లోకి రానివ్వండి, ప్రైస్ని బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, వెయిట్ చేయండి. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది కదా, అప్ సైడ్ వెళ్ళొచ్చు. లోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేయండి, ఫాల్ రానివ్వండి, లోలో బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? అప్ సైడ్ బ్రేక్ అయినా వెయిట్ చేయండి, డౌన్ సైడ్ బ్రేక్ అయినా వెయిట్ చేయండి. నిఫ్టీకి అయితే అలా కాదు, బ్యాంక్ నిఫ్టీకి అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే మనకేం అర్థమైంది, ఆల్రెడీ బయర్స్ ఉన్నారు అనుకుంటా, మళ్ళీ బయింగ్ వచ్చింది కాబట్టి ఫాల్ వస్తుంది అనుకోండి, లోలో బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. క్లోజింగ్ జోన్ ఉంటుంది కదా, అక్కడ బై సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితే మనకేం అర్థమైంది, మళ్ళీ ఫుల్ బయింగ్ ఉందని అర్థమైంది కాబట్టి లోలోకి రానివ్వండి, ఈ జోన్లో మనం బై సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. లేదు ఫాల్ వచ్చినా సరే బై సైడే ప్లాన్ చేయొచ్చు. సింపుల్గా మనం బై సైడే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే బై సైడే ఉందాం. ఓకేనా? ఈ జోన్ కూడా మనం బయింగ్ జోనే కదా, ఇక్కడ మనం బై సైడే ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఏమర్థమైంది, సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కాబట్టి, అంటే ఈ జోన్ కంటే కింద ఓపెన్ అయితే మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా? ఫాల్ అవుతున్నా సరే సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఒకవేళ మనం బై చేయాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి 54,278 అని, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. మ్యాక్సిమం హై గ్యాప్ డౌన్ జరిగినా సరే మనకి ఈ పాసిబిలిటీ ఉందని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది, ఇక్కడ బై సైడే కనిపిస్తుంది. నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా బై సైడే కనిపిస్తుంది కాబట్టి మనం బై సైడే ప్లాన్ చేద్దాం. ఎంట్రీ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని మనం కరెక్ట్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అంటే రిస్క్ మేనేజ్ చేయాలి, మనీ మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందండి. మనం మెయిన్గా చెప్పేది ఏంటి చెప్పండి, చార్ట్ రీడింగ్ అండి. ఆప్షన్స్ బై చేయండి, ఫ్యూచర్స్ బై చేయండి, అవి కాదు. ప్రైస్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఇక్కడ ఏం జరిగింది ప్రైస్లో అనేది మీకు అర్థం అవ్వాలనేసి నేను ఇంత క్లియర్గా చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ ఎంట్రీలు తీసుకోవడానికి కాదు. అర్థం చేసుకున్నారనుకోండి, తర్వాత మీరే ఓన్గా ఎంట్రీలు తీసుకోవచ్చు. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.